స్వైన్ ఫ్లూతో మరొకరు మృతి చెందారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు 8 మంది. అందులో లక్ష్మయ్య అనే వ్యక్తి స్వైన్ ఫ్లూతో చనిపోయాడు. చలికాలం కారణంగా ఈ చలి వల్ల స్వైన్ ఫ్లూ బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాప్తి చెందడంతో ఈ స్వైన్ ఫ్లూ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీలో మరొకరు చనిపోయారు. ఈ మృతితో గాంధీలో స్వైన్ ఫ్లూతో చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య గాంధీ ఆసుపత్రిలో చనిపోయాడు. 4 రోజుల క్రితం హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో చేరాడు లక్ష్మయ్య. అయితే జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ అని తేల్చారు. వెంటనే గాంధీలోని స్వైన్ ఫ్లూ వార్డుకు తరలించారు. అప్పటికే స్వైన్ ఫ్లూ తీవ్రత పెరిగి గాంధీలోనే చికిత్స పొందుతూ లక్ష్మయ్య చనిపోయాడు. 20 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 20 రోజుల్లో ఒక్క గాంధీలోనే 5గురు చనిపోయారు. పలువురు చికిత్స కూడా పొందుతున్నారు. చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ విస్తరిస్తుండటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి స్వైన్ ఫ్లూ త్వరగా వ్యాపిస్తుందని వైద్యులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని కోల్పోయిన వారిపై కూడా స్వైన్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరోచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఎంతకు జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలంటున్నారు డాక్టర్లు. సంవత్సరానికి సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య బాగా తగ్గిందంటున్నారు వైద్యులు. వ్యాధి సోకిన వారికి సరైన సమయంలో వైద్యం అందడం వల్ల మృతుల సంఖ్య కూడా తగ్గిందన్నారు. అటు ఏపీ కూడా స్వైన్ ఫ్లూతో వణికిపోతోంది. చిత్తూరు జిల్లా చుక్కావారిపల్లెకు చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితం చనిపోయింది. మహిళ మృతితో అప్రమత్తమైన రుయా సిబ్బంది పల్మనాలజీ విభాగంలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తుండటంతో నగర వాసులు భయపడిపోతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఈ లక్షణాలతో చేరిన వాళ్లు చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఒకరు మృతి చెందారు. మొత్తం ఇప్పటివరకు స్వైన్ ఫ్లూతో మృతి చెందిన వాళ్ల సంఖ్య 5కు చేరింది. మా ప్రతినిధి నరేష్ గాంధీ హాస్పిటల్ నుంచి మనకు లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. నరేష్, హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నా చెప్పుకోవాలి. రోజు రోజుకి స్వైన్ ఫ్లూ నమోదైన సంఖ్య మాత్రం పెరుగుతుందనే చెప్పుకోవాలి. తాజాగా నిన్న కూడా నాగర్ కర్నూలుకి చెందినటువంటి లక్ష్మయ్య అనే వ్యక్తి స్వైన్ ఫ్లూ లక్షణాలతో మృతి చెందడంతో ఇటు ప్రతి ఒక్కరిని కూడా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే గడిచిన 20 రోజుల్లోనే 5గురు చనిపోవడం ఇటు వైద్యులు కావచ్చు అటు రోగులు కావచ్చు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం చూసుకున్నట్టయితే 70 కేసులు నమోదవగా కేవలం 7గురు మాత్రమే గాంధీ హాస్పిటల్లో స్వైన్ ఫ్లూతో చనిపోయారు. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే గడిచిన 20 రోజుల్లోనే 5గురు చనిపోవడం మాత్రం నిజంగా స్వైన్ ఫ్లూ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత శుభ్రత లేకపోవడం, అదేవిధంగా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారిని గుర్తించడంలో కొంత జాప్యం జరగడం వల్లే మరణాల సంఖ్య కొంత పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే దగ్గు కావచ్చు, జలుబు, అదేవిధంగా జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకొని వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు తప్ప అవి స్వైన్ ఫ్లూ లక్షణాలను గుర్తించకపోవడంతోనే చివరిగా అంతా అయిపోయిన తర్వాత చనిపోయే స్థితిలో అంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలోనే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి ఈ స్వైన్ ఫ్లూ లక్షణాల నుంచి కొంత దూరంగా ఉండే అవకాశం అవుతుంది. కానీ ఎక్కడ కూడా ఆ లక్షణాలు అయితే కనిపించట్లేదు. ఎవరు కూడా వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, స్వైన్ ఫ్లూ ఎక్కడ ఎలా వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి మాస్కులు కూడా ధరించకుండా నలుగురు కలిసి తిరుగుతుండటంతో ఏంటంటే ఈ H1 వైరస్ ఏదైతే ఉందో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గత 2 నెలలుగా చూసుకున్నట్టయితే విపరీతంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏంటంటే ఈ H1 వైరస్ ఒకరి నుంచి ఒకరికి విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో ఒక
ప్రత్యేక వార్డే ఏర్పాటు చేసి స్వైన్ ఫ్లూ వార్డు ఏర్పాటు చేసి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ చికిత్సను అందిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం మీద హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తుందనే చెప్పుకోవాలి. కొంత భయాందోళనకి అదేవిధంగా ఒక టెన్షన్ వాతావరణం సృష్టిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గడిచిన 20 రోజులు 5 చనిపోవడం ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ఒక చిన్న లక్షణాలు ఇవి సాధారణంగా అందరూ ఈజీగా గుర్తుపెట్టుకునేది జలుబు, దగ్గు, అదేవిధంగా జ్వరము, బాడీ పెయిన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈజీగా 2 రోజులు తర్వాత కూడా అవి కంటిన్యూ అవుతుంటే ఖచ్చితంగా అది స్వైన్ ఫ్లూ లక్షణాలుగానే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స తీసుకోవాలి ఎట్లయినా కానీ ఈ లక్షణాలను గుర్తించకపోవడం వల్లే ఎక్కువ మరణాలు ఈ సంవత్సరం జరుగుతున్నాయని చెప్పుకోవాలి. రైట్ నరేష్.